హాయ్ హలో నమస్తే. నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ నుంచి ఓబులేశ్వర కంసల మాట్లాడుతున్నాను. ఈరోజు ఊటీ చూసుకొని సాయంత్రంగా నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ని చూడాలనే ఉద్దేశంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి అలా వెళ్తూ ఉండగా దారి అయితే బాగానే చూపించింది. రోడ్డులో ఎలాంటి అనుమానకరమైన అంశాలు ఏమి కనపడకపోయేసరికి అక్కడ నీలగిరి మౌంటైన్ రైల్వే లైను వెళ్ళేందుకు దారి ఉందేమో అని చెప్పేసి అలా వెళ్తూ ఉండగా చివరగా మాకు పెద్ద షాకే తగిలిందండి. అదేంటో మీరే చూడండి. ఇలా వెళ్తూ ఉండగా బాగా దట్టమైన అడవిలో నేను నిలబడి చూడాల్సి వచ్చింది. ఏమిటా అని చూస్తే ఇదే నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ అని చెప్పేసి అక్కడ ఎలాంటి జనసంచారం లేని అడవిలో నన్ను తీసుకొని పోయింది మన గూగుల్ మ్యాప్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ సింబల్ని టచ్ చేయాలనో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను. తమిళనాడు దోశ ఇక్కడ పెరియాకండి అమ్మన్ ఉత్సవ తిరునాళ జరుగుతుంది. తంజావూరుకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ బోనాలు స్త్రీలు పురుషులు ఇద్దరు ఎత్తుకొని వస్తూ ఉన్నారు. పెరియాకండి అమ్మన్ తిరునాళ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తంజావూరుకి 64 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒడ్డున ఉన్నాను. ఈ కావేరీ నది కర్ణాటకలో ఉద్భవించి కర్ణాటక నుండి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో కూడా ప్రయాణిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ కావేరీ నది వల్ల ఎక్కువగా తమిళనాడు కర్ణాటకల మధ్య జల వివాదాలు రాజేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికీ తీరని వివాదంగా ఈ కావేరీ ట్రిబ్యునల్ ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతోంది. మీరు చూస్తున్నది నా వెనకాల ఉన్నది కావేరీ రివర్. తమిళనాడులో ఇప్పటికీ వర్షాకాలం లేకున్నా కూడా ఈ విధంగా జలకళతో అయితే కొంచెం సంతరించుకుంది, నీరు పారుతుంది. ఈ కావేరీ వాటర్లో కర్ణాటక, తమిళనాడు ఎక్కువ భాగాలు పంచుకుంటాయి. కేరళ, పుదుచ్చేరి చాలా తక్కువ మొత్తం వాటాను కలిగి ఉన్నాయి.